పూజ చేయుటకు ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానముల మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవి. కారణము అర్థము కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలను ఉంచినారను అనుమానించెను. తన భటులను కాపలాగా ఉంచెను. రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానములో మట్టి పూలే స్వామివారి వద్ద ఉండేవి. మహారాజునకు మానసిక వ్యధ పెరిగెను. చింతా పీడితుడైన వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి, రాజా, సమీప గ్రామమున భీముడను కుమ్మరియకుడు కలడు. అతడు కుండలను చేయుచున్నాడు. నా స్మరణమును ధ్యానమును విడువని మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఇచ్చట నా సన్నిధానమున చేరుచున్నవి. నీ ఉంచిన బంగారు పూలు అతడించిన పూల ముందు నిలువలేక అదృశ్యమగుతున్నవి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపకుము అని ఊరడించెను.